శ్రీ సిహెచ్ రామారావు గారు ఘంటసాల గారి బయోపిక్ చిత్ర నిర్మాత దర్శకులు వారిని బాపట్లకు ఆహ్వానించాం. త్వరలో మన బాపట్లలో, చీరాలలో మరియు ఇతర సందర్భాలు ఇతర చోట్ల కూడాను ఈ యొక్క ఘంటసాల గారి బయోపిక్ ప్రివ్యూ సినిమాలను ఒక 5 చోట్ల మన ఘంటసాల చైతన్య వేదిక తరపున తీసుకున్నాం. అవేంటంటే బాపట్ల, చీరాల, అలాగనే ఒంగోలు, విజయవాడ, రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో మన యొక్క ఆధ్వర్యంలో, అంటే ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక యొక్క ఆధ్వర్యంలో మరి వారు తీసినటువంటి ఈ ఘంటసాల ది గ్రేట్ అనేటువంటి బయోపిక్ చిత్రాన్ని చాలా కష్ట నష్టాలకు వచ్చి తీశారు. వారిని మన బాపట్ల పౌరులము, అలాగనే బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజా సంఘాలు అందరం కూడా కలిసి మరి రానున్న అక్టోబర్ నెలలో ఒక ఆదివారం, బహుశా 12వ తేదీ అనుకుంటున్నాం, ఆ 12వ తేదీన ప్రదర్శించబోయేటువంటి సినిమా ప్రివ్యూని గురించి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి సంఘాలను కలుపుకోవాలని చెప్పని ఘంటసాల విగ్రహం దగ్గర ఏర్పాటు చేశాం. వారికి స్వాగతం చెప్తూ వారు మాట్లాడవలసిందో కోరుతాను. నేను ఘంటసాల ద గ్రేట్ అనే పూర్తి నిడివి జీవిత చిత్రాన్ని నిర్మించడం, దానికి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమా రిలీజ్కు ముందుగా కొన్ని ప్రివ్యూ షోలు ప్రదర్శింపబడుతున్నాయి. భారతదేశంలోనే ఒక గాయకుడి మీద తొలిసారిగా వచ్చిన చిత్రం ఇది. ఏ గాయకుని మీద ఇంతవరకు ప్రపంచ సినిమా చరిత్రలోనే రాలేదు. ఆ అవకాశం నాకు దక్కింది. ఆ సినిమాని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు బాపట్ల, చీరాల, ఒంగోలు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా వేయడం జరుగుతుంది. ఈ సినిమా ముఖ్యంగా డిసెంబర్ 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ విడుదల చేయడానికి సర్వసిద్ధం అవుతున్నాము. ముందుగా బాపట్ల ప్రజలు, ఘంటసాల అభిమానులు, చీరాల ఘంటసాల అభిమానులు, ప్రజలు, ముఖ్యంగా ఘంటసాల చైతన్య ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సినిమా ప్రదర్శింపడం జరుగుతుంది. కావున తమందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ సినిమాకు వచ్చి సినిమా చూసి మీ అభిప్రాయం తెలపవలసిందిగా, సినిమాని విజయవంతం చేయవలసిందిగా బాపట్ల ప్రముఖులకు, ప్రజలకు ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య ఉద్దేశం సినిమాలో ఘంటసాల పాట అందరికీ తెలుసు, ఎంత గొప్ప పాటగాడో అందరికీ తెలుసు. కానీ అంతకంటే గొప్పది ఆయన వ్యక్తిత్వము, ఆయన జీవితం అనేది బహు కొద్దిమందికే తెలుసు. అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా 2.5 గంటల నిడివిగా సినిమా నిర్మించడం, దర్శకత్వం ఆయన జరిగింది. చూసిన చోటల్లా కూడా అందరి ప్రశంసలు అందుకుంటున్నాము. అత్యంత విలువలు కలిగిన సినిమా ఇది. ఘంటసాల వ్యక్తిత్వము, ఆయన గురుభక్తి, ఆయన త్యాగ నిరతి, ఆయన జీవన శైలి అందరికీ ఆదర్శం. అది అందరూ కూడా చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కథానాయకుడు ప్రముఖ వర్ధమాన గాయకుడు కృష్ణ చైతన్య, ప్రముఖ యాంకర్ మృదుల, సీనియర్ నటులు సుమన్ను, సాయి కిరణ్ను, సుబ్బరాయ్ శర్మ, అనంతు, గుండు సుదర్శను వీళ్ళందరూ వేయడం జరిగింది. ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా మంచిగా కుదిరారు. వాసురావు గారు, సాలూరి రాజేశ్వరరావు గారి పుత్రుడు శ్రీ సాలూరు వాసురావు గారు దీనికి సంగీతాన్ని అందించడం విశేషం. ఈ చిత్రీకరణ ఎక్కడ జరుగుతుందండి? ఏపీలో చిత్రీకరణ ఘంటసాల గారు పుట్టిన ప్రదేశం చౌటుపల్లి, కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా చౌటుపల్లిలోను, ఆయన సంగీత విద్యాభ్యాసం చేసిన విజయనగరంలోను, ఆయన చదివిన కళాశాలలోను, చెన్నైలోను, ఆయన తిరిగిన నడయాడిన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఎందుకు ఆలోచన వచ్చింది ఈ సినిమా తీయాలని మీకు? ముఖ్యంగా ఏంటంటే అండి, పాట నెమ్మదిగా అంతరించిపోతుంది. ఈ మధ్యన ఇదివరకు పాటే
సినిమాని శాసించేది. అందులో ఘంటసాల గారంటే ఆ పాటని దానికి జన్మనిచ్చి పరిగెత్తించిన వాడు ఘంటసాల. ఆ ఘంటసాల పాట ఆయన చనిపోయినా సరే 50 సంవత్సరాలు అయిపోయినా సరే ఆ పాట ఇంకా చిరస్థాయిగా ఉంది. ఆ పాటని ఇంకా మనం ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా అలాగే ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఒక మహాగాయకుడు అనేవాడు, గంధర్వ గాయకుడు అనేవాడు ఉండేవాడని మొత్తం భావితరాలకి తెలిపే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. జోహార్ ఘంటసాల.